జిల్లాల పర్యటనలో భాగంగా వికారాబాద్ జిల్లాలో నారాయణపూర్ గ్రామంలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పరిగికి రావాలన్నా ఇబ్బంది పడతా ఉంటే తరుణంలో వేదికపై ఆసీనులైన పెద్దలందరూ వారి సహకారంతో ముఖ్యమంత్రి గారు మరి ఆ ప్రధాన రహదారికి సంబంధించిన అనేక సమస్యలను కోర్టులో ఉన్న అనేక అంశాలను పరిష్కారం చేసి ఈ రోజు రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. అదే నిదర్శనం. మొదటిది చిత్తశుద్ధికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లాకి ప్రత్యేకమైన దృష్టితో అభివృద్ధి చేస్తున్న ధర్మిల ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రక్కన బీజేపీ, ఇంకో ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ. ఒకరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు, కేంద్రంలో బీజేపీ 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది, ఇంకా అధికారంలో కూడా ఉన్నారు. వారి రంగారెడ్డి జిల్లాకి ప్రత్యేకంగా ఏదైనా చేసినట్టు ఈ ప్రజలకు ఎవరైనా వారికి ఎవరికైనా మేలు జరిగిందా ఒకసారి ఆలోచన చేయాలి. వారు ఈరోజు చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు జరుగుతూ ఉన్న మున్సిపాలిటీలో మీకు అధిక సీట్లు వస్తే ఇద్దరం కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ చేసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఒక మున్సిపాలిటీలో నిన్న తాండూరుకు సంబంధించి చాలా సీనియర్గా పనిచేసిన బీజేపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడిన బీజేపీకి సంబంధించి వారి అభ్యర్థి టికెట్లు ఎక్కడ ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ సీట్లు ఇచ్చే కార్యక్రమం ఆ చీకటి ఒప్పందం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్న అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి అడ్డుకట్ట వేయాలని చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనించి రాబోయే ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారికి అనేక కార్యక్రమాలు మొదలుపెట్టిన తరుణంలో మధ్యదారిలో ఉన్నాం. పూర్తి స్థాయిలో పూర్తి చేసుకోవడానికి రాబోయే 3 సంవత్సరాలు కానీ దీర్ఘకాలిక ప్రణాళికలను చేపట్టి రాబోయే 10 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనేక మందికి మేలు చేయాలి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ముందుకు సాగాలని మరి ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మీరందరూ పెద్ద ఎత్తున మరి మద్దతు పలకాలని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రంగారెడ్డి జిల్లాలో జరుగుతూ ఉన్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో మా అభ్యర్థులందరినీ కూడా మరి ఒక పారదర్శకతో కూడుకున్న ఆలోచన, రాజకీయ నాయకత్వాన్ని ఇవ్వాలని ముందుకు పోతున్న తరుణంలో మేము ఈ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో మీరందరూ కూడా మున్సిపల్ అభ్యర్థులకు అందరూ కూడా ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.